నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ ఎక్స్ప్రెస్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్. సీఎం పర్యటన సందర్భంగా వరంగల్లో నిర్బంధం. రాకేష్ రెడ్డి సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్. కాళ యాదయ్య పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. గత ప్రభుత్వంపై నిందలతో రేవంత్ రెడ్డి కాలక్షేపం. అన్ని సంక్షేమ పథకాలు నిలిపేశారన్న ప్రతాప్ రెడ్డి. నెరవేరిన సీతారామ ప్రాజెక్టు కళ. కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం. బొగ్గు గనుల వేలంపై సిపిఎం నిరసన. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత. హైదరాబాద్ తరలిస్తుండగా తుది శ్వాస విడిచిన నేత. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఉట్నూరులోని నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. రమేష్ రాథోడ్ 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009-14 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఉట్నూరులోని నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. రమేష్ రాథోడ్ 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009-14 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి అప్డేట్స్ అంటే. ప్రియా, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కొద్దిసేపటి క్రితం చనిపోవడం జరిగింది. నిన్న రాత్రి తన ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడం జరిగింది. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఇచ్చోడ వద్ద మార్గ మధ్యంలో చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించడంతో ఆయన మృతదేహాన్ని ఉట్నూరు ఇచ్చోడ నుంచి ఉట్నూరు తరలిస్తున్న పరిస్థితి. అయితే ఇది గత మాజీ ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీగా, అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యేగా, అలాగే జెడ్పీ చైర్మన్ కూడా జిల్లా ప్రజలకు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చేపాలందించడం జరిగింది. తన నార్నూరు మండలం తడియత్ను నుంచి తన రాజకీయ రంగప్రవేశం చేయడం జరిగింది. తడియత్ను సర్పంచ్ గా మొదట పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నార్నూరు జెడ్పీటీసీగా, అలాగే జిల్లా పరిషత్ చైర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
జడ్పీ చైర్మన్ గా, అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపడం జరిగింది. అందరితోని కలుపుకోలుగా ఉండేవారని రాజకీయ సంబంధించిన ప్రజాప్రతినిధులు అలాగే రాజకీయవేత్తలు ఆయనను స్మరించుకోవడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆయనను ఉట్నూరులోని తన స్వగృహానికి మృతదేహాన్ని తరలించడం జరిగింది. చాలా మంది అభిమానులు ఆయన కడసారిగా చూడడానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపించింది. ఈయన మృతి పట్ల మాజీ మంత్రి జోగురామన్న సైతం సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని, ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవారని చెప్పడం జరిగింది. ఇంకా అంటే అన్ని రాజకీయ పార్టీల వేత్తలు కూడా ఆయన సేవలను, ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడడం జరుగుతుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. డిఎస్ మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ డిఎస్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. రాజ్యసభ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయి చంద్ ప్రథమ వర్ధంతిని హస్తినాపురంలోని జీఆర్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాయి చంద్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయి చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. పరమపదించి సంవత్సరం గడిచిందంటే ఎవ్వరం కూడా నమ్మలేని పరిస్థితి. నిజంగా తన మాటతో, పాటతో, తన అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించిన అద్భుతమైన కళాకారుడు, మా సోదరుడు, మా అందరికీ ఆప్తుడు, చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయి చంద్ గారు. ఇవాళ సాయి పాట, సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రూతలూగించిందో భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద, వారి
కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం. తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు, పుస్తకాలు, సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు. జోహార్ సాయి చంద్. థ్యాంక్ యూ. ఇక ప్రజాపాలనలో పోలీస్ పహారాలు, నిర్బంధాలు ఎందుకని ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఆంక్షలెందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 40 మంది బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించకపోయినా ఇలా అరెస్టు చేయడమేంటని రాకేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వరంగల్ దాటేలోగా సీఎం రేవంత్ కాకతీయ కళాతోరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటాం, కానీ మా ఆత్మ గౌరవం దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని రాకేష్ రెడ్డి హెచ్చరించారు. కూడా చక్కగా కాలే, దాంట్లో అనేక కోడ్లు అవన్నీ కూడా వచ్చినాయి. 6 నెలలు కూడా గడవకముందే ప్రతిపక్ష పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేయడం దేనికి సంకేతం? ఇది అంటే మీ ఆత్మన్యూనత భావానికి ఇది సంకేతం. మీ అభద్రతా భావనలు ఉన్నారు, మీ పాలన మీద మీకు నమ్మకం లేదు, అందుకనే మీరు ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి 6 నెలల తర్వాత పాపము ఆయనకు ఎన్నికల సమావేశాలు, ఎన్నికల సన్నాహక సమావేశాలు, ఢిల్లీ టూర్లు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు, దాడులు, పిఆర్ స్టంట్లు, వార్తలను వడ్డించే మీద దృష్టి, ఇవి అన్నీ పూర్తి చేసుకొని పాపం ఆయనకి ఇప్పుడు తీరిక దొరికింది 6 నెలల తర్వాత. చాలా సంతోషం, ఇప్పటికైనా మీరు జిల్లాలు పర్యటిస్తున్నారు అని చెప్పి మేము స్వాగతించినాం. కానీ మీరు మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో పోయిగా కార్పొరేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఏంది? ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు, పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎంను సందర్శించాలి. ఒక విజన్తోని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు భూమి పూజ చేసినటువంటి 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సందర్శించి ఆ పనులను వేగవంతం చేయాలని చెప్పి మాత్రమే మేము కోరినాం. దాంట్లో తప్పేంది? కోట్లాది మంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ను ఓపెన్ చేస్తాడా, లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాడా? ఒకసారి చెప్పాలా. దాని మీద నేను ప్రశ్నించిన తర్వాత ఈరోజు మీరు షెడ్యూల్లో మార్పు చేసుకున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు నోరు విప్పి ప్రజల పక్షాన మాట్లాడేంత వరకు కనీసం ముఖ్యమంత్రి గారికి తన పర్యటన ఎట్లుండాలనేటువంటి సోయి కూడా లేదు. మరి కనీసం ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులని చెప్పాలి కదా, ఇట్లా కాదు మనం ఎంజిఎంకు పోవాలి, ఎంజిఎం పోయినాక ఆడికి పోవాలి కానీ, లేకపోతే ప్రజలు మనల్ని తప్పుపడతారని చెప్పాలి కదా. కానీ మేము అడిగింది ఏంది? మా కడుపు మీద కొట్టినా కూడా మేము భరిస్తాము, కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు అని చెప్పి మేము మాట్లాడినాం. కాకతీయ కళాతోరణాన్ని మీరు రాజముద్ర నుంచి తొలగిస్తారా, మీ వైఖరిని మార్చుకుంటారా, ఏందో స్పష్టం చేయాలని చెప్పి నేను అడిగిన. వరంగల్లో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటు గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులను సైతం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పరకాల, ధామెరా, సుబేదారి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రోడ్డు విస్తరణలో పోతున్న పంట పొలాలకు సరైన ధర చెల్లించాలని అడుగుతామని ఇలా అక్రమంగా అరెస్ట్ చేశారని రైతులు మండిపడుతున్నారు. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అపజయం అన్నదే లేకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అజేయంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ పోరుకు సై అంటున్నాయి. గత 15 ఏళ్లుగా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం టీమిండియా ఎదురు చూస్తుంటే తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు సత్తా చాటేందుకు తాతాలాడుతున్నారు. టీ20 ప్రపంచ కప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. బార్బడోస్ వేదికగా 2 జట్లు కథన రంగంలోకి దూకనున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసి సఫారీలు ఫైనల్లో అడుగుపెట్టగా గత టోర్నీలో తమకు ఎదురైన పరాజయానికి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటూ టీమిండియా తుది పోరుకు చేరుకుంది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచ కప్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ రెండోసారి కప్పును ముద్దాడాలని చూస్తున్నది. ఐసీసీ మెగా టోర్నీల్లో తమపై ఉన్న చోకర్స్ ముద్రను చెరిపివేస్తూ తొలిసారి ఫైనల్కు వచ్చిన సఫారీలు ప్రపంచ కప్ను ఒడిసి పట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. బలబలాల పరంగా చూస్తే దక్షిణాఫ్రికా కంటే భారత్ బలంగా కనిపిస్తున్నా అనిశ్చితికి మారుపేరిన టీ20లో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరం. తమ కెరీర్లో చివరి టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆఖరి పోరులో ఆకట్టుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీకి ఓపెనింగ్ కలిసి రావడం లేదు. ప్రస్తుత టోర్నీలో స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేకపోయిన కోహ్లీ ఫైనల్లో బ్యాట్ జల్పించేందుకు కసిమీద ఉన్నాడు. మరోవైపు మంచి ఫామ్ మీదున్న కెప్టెన్ రోహిత్ ప్రత్యర్థి బౌలర్లపై ఆకలిగొన్న పులిలా విరుచుకుపడుతున్నాడు. ఒక ఎండులో కోహ్లీ విఫలమవుతున్నా ఆ ప్రభావం కనిపించకుండా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. ఆల్రౌండ్ కోటాలో తుది జట్టులో కొనసాగుతున్న జడేజా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సత్తా చాటేందుకు జడేజా సై అంటున్నాడు. ఇంగ్లాండ్తో సమిష్టి ప్రదర్శన కనబరిచిన టీమిండియా అదే రీతిలో సఫారీల భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న సఫారీలు భారత్కు ధీటైన పోటీనిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. క్వింటన్ డికాక్, క్లాసెన్, కెప్టెన్ మార్క్రమ్, స్టబ్స్ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ విజయాల్లో కీలకమవుతున్నారు. ఓపెనర్ డికాక్ నిలకడలేమి ఆందోళన కలిగిస్తున్నా తనదైన రోజు అతడు సాగించే విధ్వంసం మాటలకు అందనిది. మిడిల్ ఆర్డర్లో మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పకపోవచ్చు. రబాడా, జాన్సన్, నోకియా, మహారాజ్, షంసీతో సఫారీలు బలంగా కనిపిస్తున్నారు. భారత బ్యాటర్లను వీరు ఏమాత్రం నిలువరిస్తారో చూడాలి. మొత్తంగా 2 గట్టి టీంల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇండియానే గెలుస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీలో వరుస విజయాలతో అద్భుతమైన ఆట తీరుతో కప్పుకొట్టి తీరతారని అంటున్న అభిమానులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాగైనా ఇండియా కప్ కొట్టాల్సిందే అని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది యువ ప్లేయర్లు ఉన్నారు. వారిని అడిగి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ 2 టీంలకి. ఎందుకంటే 2 టీంలు హిస్టరీలో ఫస్ట్ టైం ఒక్క లాస్ లేకుండా ఫైనల్స్కి వచ్చింది. అండ్ ఇంకోటి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా టీంకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి ఐపీఎల్ మనం రెగ్యులర్గా ఆడుతూనే ఉంటాం కాబట్టి T20లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ మనం టాస్ గెలిస్తే మ్యాక్సిమం బ్యాటింగ్ తీసుకొని మంచి స్టార్ట్ ఇచ్చినాం మనకు 200+ కొడితే తర్వాత మన దాంట్లో బౌలింగ్ అటాక్ కూడా మంచిగా ఉంది. హర్షదీప్ సింగ్, ఇంకోటి బూమ్రా, వీళ్ళిద్దరు ఇప్పుడు టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పవర్ ప్లేలో ఒక 2-3 వికెట్స్ తీస్తే మనం ఈజీగా గెలవచ్చు. ఇంకోటి స్పిన్నర్స్ కూడా మంచి స్పిన్నర్స్, ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా మంచి వికెట్లు తీస్తుండు. అట్లా లైన్ అండ్ లెంత్ వేసుకుంటా. కుల్దీప్ ఇంకా డేంజరస్ బౌలర్ అయినా చైనా మ్యాన్. ఇంకోటి ఇది సౌత్ ఆఫ్రికా వాళ్ళకి కూడా కష్టం జర చైనా మ్యాన్ బౌలింగ్ ఆడడం. సో మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఇండియా బ్యాటింగ్ డౌన్ దాకుంది, బౌలింగ్ కూడా. ఇంకోటి ఫీల్డింగ్ కూడా మంచిగా ఉంది. ఇండియా టీం మిస్ ఫీల్డింగ్ అట్లా ఏం లేకుండా, క్యాచెస్ డ్రాప్స్ ఏం లేకుండా మంచిగా ఫీల్డింగ్ ఉంది కాబట్టి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలిచేది. నువ్వు చెప్పు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? మంచి పర్ఫార్మెన్స్, 2 జట్లు కూడా మంచి పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఎట్లా ఉండదు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైమ్స్ లాగా ఇండివిజువల్ స్కోర్స్ కాకుండా లైక్ టాప్ స్కోరర్స్ ఇండియా నుంచి, మళ్ళీ టాప్ వికెట్ బౌలర్స్ నుంచి అట్లా కాకుండా టీం మొత్తం పర్ఫామ్ చేస్తుంది, యావరేజ్ పర్ఫార్మెన్స్. ఇంకా ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ జరగబోతుంది. ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా చాలాసార్లు 2014 అట్లా సెమీస్, అట్లా క్వార్టర్ ఫైనల్స్ దానికి వచ్చినందుకు వల్ల ఇండియాకి కొంచెం బెనిఫిట్స్ అయితే ఉన్నాయి.
రెండోసారి కప్ కోసము ఇండియా, మొదటిసారి కప్ కోసం సౌత్ ఆఫ్రికా ఎదురు చూస్తుంది. ఎట్లా ఉండబోతున్నాం? ఆల్మోస్ట్ ఇండియా ఫైనల్ వరకు రీచ్ అయింది కాబట్టి ఇండియా డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇండియా ప్రకారం చూస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 కూడా మంచిగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇండియానే ప్రతి వరల్డ్ కప్ గెలిచే అవకాశం కూడా ఉంది. టెల్ మీ అబౌట్ ద టుడేస్ మ్యాచ్. आज इंडिया वर्सेस साउथ अफ्रीका है, तो जब भी इंडिया अगर टॉस जीती तो बैटिंग लेना चाहिए, और अगर पावर प्ले में अगर वो 50-60 रन्स मारे तो मैच जीतने का ज़्यादा परसेंटेज बढ़ जाएगा, और ऑपोजिट टीम के पावर प्ले में कम से कम 2-3 विकेट्स लिए तो और भी बढ़ जा सकता इंडिया, और नज़दीक हो जाती वर्ल्ड कप जीतने को। कौन सा फेवरेट प्लेयर है तुम्हारा? मेरा फेवरेट प्लेयर है विराट कोहली. उसको फॉर्म में आना बहुत ज़रूरी पड़ेगा. अगर वो अच्छा स्कोर मारा तो इंडिया को बहुत फ़र्क पड़ सकता. थैंक यू. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరిగే మ్యాచ్లో కూడా ఇండియా గెలవాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది గంటలోనే మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా మధుతో మహేష్, న్యూస్, హైదరాబాద్. లడఖ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు వరదల దాటికి 5 జవాన్లు మృతి చెందారు. యుద్ధ సన్నాహాల్లో భాగంగా T-72 ట్యాంక్ ద్వారా మందిర్ మర్హ్ నది దాటుతుండగా వరద ఉధృతి పెరిగి ట్యాంక్ నీట మునిగింది. దీంతో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు సైనికులు. సహాయక చర్యలను ముమ్మరం చేసిన భద్రతా బలగాలు ఇప్పటి వరకు 3 డెడ్ బాడీలను వెలికితీశాయి. మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రద్దయిన, పోస్ట్ పోన్ అయిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది ఎన్టీఏ. ఇటీవల రద్దు చేసిన యూజీసీ నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈసారి ఆన్లైన్ విధానంలో ఒకే పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఇటు ముందస్తు చర్యగా వాయిదా వేసిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ను జూలై 25 నుంచి జూలై 27 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. జూన్ 12న షెడ్యూల్ చేసి కొన్ని గంటల ముందు వాయిదా పడిన ఎన్సీఈటీను జూలై 10న జరపనున్నట్టు వివరించింది. భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన ఘటన మరొక ముందే గుజరాత్లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. రాజ్కోట్ ఎయిర్పోర్ట్లోని ఓ టెర్మినల్ పైకప్పు ఇవాళ ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈదురు గాలులకు ప్రయాణికుల పికప్ డ్రాప్ పాయింట్ వద్ద ఉన్న టెర్మినల్ పై ఉన్న పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కాగా గుజరాత్లోనూ భారీ వర్షాలు కుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1 వద్ద పైకప్పు కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారుజామున 5-5:30 గంటల మధ్య ఒక్కసారిగా పైకప్పు ఇనుప పిల్లర్లు కూలిపోయాయి. దీంతో కింద ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన రమేష్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ మరణించగా మరో 6గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని దవాఖానలకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని రక్షించాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. Close.